ఓఎంఆర్ షీట్ ఎలా ఫిలప్ చేయాలి కొంచెం గైడెన్స్ ఇవ్వండి అని ఎగ్జాక్ట్గా దీన్నే వాడబోతా ఉన్నారు. పార్ట్ 3 భాగం ఏదైతే ఉందో దీంట్లో స్టూడెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్ చూస్తే ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్. ఈ రెండు ఇన్విజిలేటర్స్ ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది క్వశ్చన్ వారికి బండిల్ నెంబర్ అనేది ఇది కూడా మీకు సంబంధం లేదు. ఎగ్జామినేషన్ ఎంత జాగ్రత్తగా పేపర్ కరెక్షన్ జరుగుతుందంటే ఇన్విజిలేటర్ ఎవరైతే హాల్లో ఉంటారో అతన్ని అడగటం ద్వారా మీకు ఏ సమస్య వచ్చినా యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. సో స్టూడెంట్స్ అందరికి కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. ఓఎంఆర్ షీట్ ఎలా ఫిలప్ చేయాలి కొంచెం గైడెన్స్ ఇవ్వండి అని మన స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఈ వీడియోలో బ్రీఫ్గా ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ విషయాలు మీరు ఫిల్ చేయాలి, ఏది అవసరం లేదో తెలుసుకోండి. మీకు వీటన్నిటితో పాటుగా మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో వాళ్ళు మీకు తప్పనిసరిగా కూడా పూర్తి స్థాయిలో గైడెన్స్ ఇస్తారు. మీరు ఎగ్జామినేషన్లో తెలుగు దగ్గర నుంచి మొదలు పెడితే సోషల్ స్టడీస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి కూడా మీరు ఉపయోగించబోయేటువంటి ఓఎంఆర్ షీట్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఎగ్జాక్ట్గా దీన్నే వాడబోతా ఉన్నారు. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ ఓఎంఆర్ షీట్లో 3 భాగాలుగా ఉన్నాయి. చూసారా ఇక్కడ పార్ట్ ఏ, అదేవిధంగా చూస్తే పార్ట్ బి అండ్ పార్ట్ 3, ఈ విధంగా 3 పార్ట్లు ఉన్నాయి. ఓకేనా? ఒక్క విషయం, ఈ పార్ట్ 3 భాగం ఏదైతే ఉందో దీంట్లో స్టూడెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్ను పెట్టడానికి లేదు. మీకు సంబంధమే లేనటువంటి ఏరియా పార్ట్ 3. ఈ పార్ట్ 3 ఉన్నటువంటి భాగం మీరు స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇది మీకు 10th క్లాస్ పార్ట్ వాల్యుయేషన్ నడిచేటప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ పేపర్ కరెక్షన్ జరుగుతుంది చూసారా, అతను పూర్తిగా తను ఉపయోగించే ఎగ్జామినర్ మీ పేపర్ కరెక్షన్ చేసేటువంటి వ్యక్తి అతను ఉపయోగిస్తాడు ఈ పార్ట్ 3 అనేదాన్ని. మీకు సంబంధం లేనటువంటి ఏరియా కాబట్టి మీరు దీంట్లో దయచేసి చేయి పెట్టకండి, మర్చిపోండి దీని గురించి. ఇక పార్ట్ ఏ పార్ట్ బిలో మీరు పార్ట్ ఏ మీరు కొంత చేయవలసి ఉంటుంది, పార్ట్ బిలో కూడా కొంత రాసే అవకాశం ఉంది. ఎక్కడ ఏం చేయాలో చూడండి. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇదే నేను దీన్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఇదిగో ఈ భాగం ఉంది చూసారా, ఈ భాగాన్ని మనం మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నంబర్ అనేది ఉంది చూసారా, దీంట్లో మీరు వేయవలసి ఉంటుంది. ఈ మెయిన్ ఆన్సర్ బుక్ నంబర్ ఎక్కడ తీసుకొచ్చేస్తారనే డౌట్ మీకు ఏం అవసరం లేదు. మీకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆన్సర్ రాయడం కోసం ఒక 2 పేజీల్లో ఉన్నటువంటి మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. దానిపైన ఇన్విజిలేటర్స్ ఆల్రెడీ నంబర్స్ వేసే ఉంటారు. 3 నంబర్లు 001 కానీ లేకపోతే 100 తోటి కానీ ఆ సీరియల్ ఉంటుంది. అది ఏదైతే ఉందో దాన్ని చూసి ఇక్కడ మీరు రాయవలను. ఓకేనా? ఈ నేము, రోల్ నెంబరు, ఈ పేపర్ కోడ్ ఇదంతా ఆల్రెడీ అక్కడే ఉంటుంది. ఇది మీరు రాసేది ఏమి ఉండదు. ఒకవేళ ఇక్కడ చూసారా ఈ డేట్ ఆఫ్ ఎగ్జామ్, అదేవిధంగా మీడియం ఏదైతే ఉందో అవి కూడా రాసే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ అది రాసి లేనట్లయితే మిమ్మల్ని రాయమని అడిగినట్లయితే, ఒకవేళ అక్కడ ఎగ్జామ్ని రాసి లేకుండా ఉన్నట్లయితే మీరు దాన్ని రాయవలసి ఉంటుంది. ఓకేనా? ఇక తరువాత చూస్తే నెక్స్ట్ విషయానికి వస్తే ఇక మీరు ముఖ్యంగా చేయవలసింది ఎడిషనల్ సీట్స్, నంబర్ ఆఫ్ ఎడిషనల్స్ యూజ్డ్ అనేది ఉంది ఏదైతే ఉందో దాన్ని మీరు కొంత రాయవలసి ఉంటుంది. నంబర్ ఆఫ్ ఎడిషనల్ బుక్స్ యూజ్డ్. ఇది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని ఎడిషనల్స్ అయితే తీసుకున్నారో ఇది ముందు రాయటం కాదు, ఎగ్జామ్ రాసిన తర్వాత నంబర్ ఆఫ్ బుక్లెట్స్ ఎన్ని యూజ్ చేశారో ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఈ రూమ్ నెంబరు అక్కడ మీకు అక్కడ చెప్తే వేయండి, లేదా ఆల్రెడీ ఇన్విజిలేటర్ చేసి ఉంటే ఏం లేదు. ఇక్కడ మీకు ఇన్విజిలేషన్ జరిగేటప్పుడు ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఏ రూమ్లో కూర్చుంటారో ఆ రూమ్ నెంబర్ ఇక్కడ వేయవలసి ఉంటుంది, అది అవసరం ఉంటుంది. తరువాత చూస్తే ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్. ఈ 2 ఇన్విజిలేటర్స్, ఒక ఇన్విజిలేటర్ ఉంటే ఒక సిగ్నేచర్ అతను పెడతారు. ఇక్కడ 2 ఇన్విజిలేటర్లు ఉన్నట్టయితే 2 పెడతారు. సాధారణంగా అయితే ఒక్కళ్ళే ఇన్విజిలేటర్స్ ఉంటారు 20 మంది ఉన్న రూమ్కి. 40 మంది పెద్ద రూమ్ ఇచ్చినట్లయితే 2 ఇన్విజిలేటర్లు ఉంటారు, వాళ్ళు సిగ్నేచర్ పెడతారు. దీంతో మీకు పని లేదు. ఇక్కడ ఉంది చూసారా, ఇది ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్. ఇది మర్చిపోకుండా మీరు పెట్టాలి. ఈ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్లో మాత్రం మీరు సైన్ చేయవలసిందే. జాగ్రత్తగా మీ పేరు పూర్తిగా అర్థమయ్యే విధంగా మీరు రాయండి. జాగ్రత్తగా ఈ పని అయితే చేసుకోవాలి. ఓకేనా? సో ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీటిని పెన్సిల్ తోటి ఎట్టి పరిస్థితులు చేయొద్దు, పెన్తో మాత్రమే మీరు వాడవలసి ఉంటుంది. ఓకేనా? మీరు మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయటం, నంబర్ ఆఫ్ ఎడిషనల్స్ ఎన్ని తీసుకున్నారనేది చివరిలో రాయటం, అతి ముఖ్యంగా మీరు సిగ్నేచర్ పెట్టడం అనేది మర్చిపోకుండా ఇక్కడ ఉండాలి. ఇదైతే జాగ్రత్తగా గమనించుకోండి.
ఇక పార్ట్ ఏలో అంతవరకు మీరు చేయవలసి ఉంటుంది. మీరు ఎక్కడ కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పేపర్ ఫోల్డ్ అవటం కానీ అదేవిధంగా చినిగే విధంగా చేయటం కానీ చేయొద్దు. ఇది బార్ కోడ్ అంటాం. ఇది బార్ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారు, ఈ డార్క్ షేడ్స్, ఇది బార్ కోడ్ అంటాం. ఈ బార్ కోడ్లో స్టూడెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, మీ స్కూల్ ఏంటి, మీరు ఎక్కడ, మీ పేరేంటి, మీ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటుంది. మనం ఎగ్జామ్ మీ పేపర్ రాసిన తర్వాత రిజల్ట్ తీసేటప్పుడు దీన్నే స్కాన్ చేస్తారు. ఈ బార్ కోడ్ స్కాన్ చేస్తే మీ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్నది మిగతాది కూడా ఇక్కడ చూపిస్తా. సో మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నంబర్ అనేది దీంట్లో కూడా పార్ట్ బిలో ఉండాలి. ఇది ఇందుట్లో ఉంటేనే ఒకవేళ, ఎందుకంటే మీరు ఏం జరుగుతుందంటే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఏం పని జరుగుతుందో ఒకసారి చెప్పిన తర్వాత నెక్స్ట్ పాయింట్ చెప్తా. పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇందుట్లో 3 భాగాలు ఉన్నాయని చెప్పాను కదా. పబ్లిక్ పేపర్ మీరు రాసేటప్పుడు 3 భాగాలు ఇలాగే ఉంటాయి, ఈ 3 పార్ట్స్ ఇలాగే ఉంటాయి. కానీ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తారో అతనికి పై భాగాన్ని లేకుండా ఇస్తారు. అంటే పై భాగాన్ని చించేసి, ఇది ఎక్కడ ఉందో చూసారా, ఈ భాగం, ఈ గీత ఏదైతే ఉందో ఈ భాగం ఉన్న చోట నుంచి పై భాగాన్ని దాన్ని తీసేస్తారు. తీసేసి ఈ 2 భాగాలు మాత్రమే ఇన్విజిలేటర్ పేపర్ కరెక్షన్ చేసేటువంటి ఎగ్జామినర్ దగ్గర అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే పై పేపర్లో మీ పేరు, మీ స్కూలు, మీ డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి కనుక దీంట్లో మనని పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి మీ డీటెయిల్స్ తెలియకూడదు కాబట్టి పై భాగాన్ని తీసేసిస్తారు. సో 2వ భాగం 3వ భాగంలో మాత్రమే పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి అతను పని చేసుకుంటాడు. అయినప్పటికీ ఇక్కడ మీరు చూడండి, మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నంబర్ ఇక్కడ ఒకటి మీరు కంపల్సరీగా వేయవలసి ఉంటుంది. ఇది కూడా నంబర్ ఆఫ్ ఎడిషనల్స్ ఎన్ని అటాచ్ చేశారన్నది కూడా పార్ట్ బిలో, పార్ట్ 2లో ఈ మాత్రమే చేయండి ఇంతవరకు పెన్నుతోటి. ఇందుట్లో మెయిన్ ఏంటి చెప్పే కదా, ఇక్కడ ఏదైతే పార్ట్ ఏలో రాశారో మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వేయవలసి ఉంటుంది. అదేవిధంగా నంబర్ ఆఫ్ ఎడిషనల్స్ ఎన్ని తీసుకున్నారన్నది కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఈ భాగంలో పూర్తి చేస్తే అయిపోతుంది. ఇక ఇంకొక 2 విషయాలు మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే చేయవలసినవి 2 ఉంటాయి. మీకు వెళ్ళిన తర్వాత మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఫస్ట్ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. మీకు తెలుగు ఎగ్జామ్ రాసేటప్పటికి హిందీ ఎగ్జామ్ రాసే రోజు నుంచి మీకు అర్థమైపోతూనే ఉంటుంది రోజు కంటే కూడా. సో ఇక్కడ ఈ సర్కిల్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఈ విధంగా మీకు ఉంటుంది. అక్కడ కూడా మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క దీన్ని ఏమన్నా ఓఎంఆర్ షీట్ని ఇస్తారు. ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత మెయిన్ ఆన్సర్ బుక్ పైన దీన్ని మెయిన్ ఆన్సర్ A4 సైజ్ పేపర్ ఉంటుంది, అదే సైజులో ఈ ఓఎంఆర్ షీట్ కూడా ఉంటుంది. ఆ మెయిన్ ఆన్సర్ షీట్ పైన దీన్ని మీరు పెట్టవలసి ఉంటుంది. దీన్ని పెట్టేసిన తర్వాత కరెక్ట్గా ఆ పేపర్ ఈ పేపర్ కరెక్ట్ సెట్ అయ్యేటట్టు పెట్టిన తర్వాత ఇదిగో ఇక్కడ మీ యొక్క ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో క్లాస్కి వచ్చినటువంటి వ్యక్తి దాన్ని ఫస్ట్ పిన్ చేస్తారు, స్టాప్లర్ తోటి పిన్ కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత మీకు స్టూడెంట్స్కి స్టిక్కర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బ్లూ కలర్లో కానీ అవి గ్రీన్ కలర్లో కానీ రెడ్లో కానీ ఎట్లా ఉంటాయి, అవి ఏ కలర్ ఉన్నా పర్లేదు, స్టిక్కర్స్ ఇస్తారు. ఆ స్టిక్కర్స్ మీరు వాళ్ళు ఇన్విజిలేటర్ చెప్తారు ఇక్కడ ఒకటి మీరు స్టిక్కర్స్ అతికించవలసి ఉంటుంది. ఇంతటితోటి మీరు దీనికి సంబంధించినటువంటి పని అయిపోయినట్టే. కానీ మీకు చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి, పేపర్ కరెక్షన్ ఎట్లా జరుగుతుంది, దాంట్లో మీకు తెలియనటువంటి విషయాలు ఇక్కడ చెప్తా చూడండి. చాలామంది స్టూడెంట్స్కి ఇప్పుడు ఈ పార్ట్ బి ఉంది చూసారా, ఇక్కడే అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1వ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి పేపర్ కరెక్షన్ చేసిన వ్యక్తి ఇక్కడ వేసుకుంటాడు. 2వ క్వశ్చన్కి ఎన్ని వచ్చాయి, 3వ క్వశ్చన్కి ఎన్ని వచ్చినాయి, సబ్జెక్టుల వారిగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ చూస్తే 1 నుంచి 36 వరకు ఉంది. ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది ఇది పార్ట్ బిలో మీకు సంబంధం లేదని చెప్పా. పార్ట్ బి పార్ట్ సి మీకు సంబంధం లేదని చెప్పాను కదా. పార్ట్ 2 పార్ట్ 3 ఈ పార్ట్ బిలో ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది క్వశ్చన్ల వారిగా వేసుకుంటారు. తర్వాత ఇదేమో అతనికి పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి బండిల్ ఇస్తారు. సో బండిల్లో దీని సీరియల్ నెంబర్ ఇది మీకు సంబంధం లేదు, వాళ్ళు చూసుకుంటారు. బండిల్లో ఇది ఎన్నో పేపరు 1, 2, 3, 4 అని టిక్కులు పెట్టుకుంటారు, సీరియల్ ప్రకారం అది చేసుకుంటారు. సో ఇక్కడ చూస్తే ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తున్నాడో అతను సిగ్నేచర్ పెట్టుకుంటాడు. ఇక్కడ ఇదంతా ఎగ్జామ్ స్పాట్ వాల్యుయేషన్లో జరిగే పని. అతని సిగ్నేచర్ ఇక్కడ పెట్టుకుంటారు, అతనికి సంబంధించిన నంబర్ ఒకటి అలాట్ చేస్తారు, ఆ నెంబర్ వేసుకుంటారు. సో అతను కరెక్షన్ చేసినటువంటి వ్యక్తి పేపర్లు ఇంకొక అతను టోటలింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని స్పెషల్ అసిస్టెంట్ అంటాం, అతను ఈ ఏరియాని చూసుకొని అతను సిగ్నేచర్ పెట్టి అతను నెంబర్ వేస్తాడు. చెక్ చేసిన తర్వాత చేస్తారు. ఇంకొకటి ఉంది చూసారా, చీఫ్ ఎగ్జామినర్. ఒక 4-5 కరెక్షన్ చేసినటువంటి పేపర్లన్నీ ఒక వ్యక్తి దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. ఆయన ర్యాండమ్గా చూస్తూ ఉంటారు, అతను కరెక్ట్గా చేస్తున్నాడా, పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి మార్క్స్ సరిగ్గా వేస్తున్నాడా లేదా, క్వశ్చన్ సరిగ్గా చదువు కరెక్షన్ చేస్తున్నారా, లేకపోతే మార్క్స్ ఏ విధంగా వేస్తున్నారు అనేది అతను చీఫ్ ఎగ్జామినర్ను మళ్ళీ ఒక వ్యక్తి ఉంటాడు. ప్రతి ఒక్క స్టూడెంట్ పేపర్ కూడా చీఫ్ ఎగ్జామినర్ మళ్ళీ చూసి ఆయన ఇక్కడ సిగ్నేచర్ పెట్టి అతని నెంబర్ ఏదైతే ఇక్కడ వేసుకుంటారు. సో ఈ నంబర్స్లో మీకు క్వశ్చన్ల వారీగా వచ్చినటువంటి మార్క్స్ మీకు స్పష్టంగా ఇక్కడ వేయటం జరుగుతుంది. క్వశ్చన్ల వారీగా వచ్చినటువంటి మార్క్స్
మార్క్స్ వేయటం జరుగుతుంది. మీరు పార్ట్ బిలో మీరు ఇది వేయటం తప్ప పార్ట్ 2లో ఏది మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయటం, నెంబర్ ఆఫ్ అడిషనల్స్ యూజ్ చేసింది మాత్రం తప్ప సెకండ్ పార్ట్లో మీరు పెన్ను పెట్టడానికి లేదు. ఇక థర్డ్ పార్ట్లోనైతే అసలు మీ పెన్ను ఆ జోలికి రాకూడదు, ఏరియాలోకి రాకూడదు. జాగ్రత్త, ఈ బార్ కోడ్లు చినకుండా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో బార్ కోడ్ పోయిందంటే, ఇది ఏదైనా డ్యామేజ్ అయిందంటే పేపర్ స్కాన్ అవ్వదు. మీ డీటెయిల్స్ మొత్తం దీంట్లోనే ఉంటాయి. తర్వాత పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి కూడా ఇవన్నీ ఇక్కడ పార్ట్ 2లో మార్క్స్ వేసారని చెప్పాం కదా, ఈ పార్ట్ 2లో ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వేసారో చేసి ఇక్కడ చూడండి. మీ ఇక్కడ చూస్తే ఏడ ఉంది, పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటలు కూడా ఇక్కడ వేస్తారు కౌంట్ చేసి, పార్ట్ బిలో ఎన్ని వచ్చాయో ఇక్కడ వేస్తారు. టోటల్గా వచ్చినటువంటి మార్క్స్ గ్రాండ్ టోటల్ అని, ఇప్పుడు 80కి పెడితే 80కి, 100కి పెడితే 100కి ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది ఇక్కడ వేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా అతను టోటల్ వేసుకుంటాడు. టోటల్ వేసుకున్న తర్వాత మళ్ళొక్కసారి ఇదంతా ఫిజికల్గా నంబర్స్ కనిపిస్తాయి పార్ట్ బిలో. పార్ట్ 3లోకి వచ్చేసరికి ఇదంతా డిజిటల్ అన్నట్టు. ఇదంతా మనకి బబులింగ్ చేయడం ద్వారా ఎగ్జామినర్ పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి చేసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా, పార్ట్ బిలో కానీ పార్ట్ 2లో కానీ పార్ట్ 3లో కానీ స్టూడెంట్ రాయటానికి ఏం లేదు. పార్ట్ బిలోనే కొంచెం ఉందని చెప్పిన మెయిన్ బుక్లెట్ నెంబరు ఇది. మీ పని ఉన్నదే కొద్దిగా, అసలు మీకు ఓఎంఆర్ షీట్ పైన చేసే పని తక్కువ. ఓకేనా? ఇక చూడండి, ఇందాక ఇక్కడ గ్రాండ్ టోటల్ వేసామని చెప్పాం కదా, ఈ గ్రాండ్ టోటల్ని పార్ట్ 3లో పేపర్ కరెక్షన్ చేసిన వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ 80కి 75 వచ్చినాయి అనుకోండి, ఇక్కడ అతను 75 అని వేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఈ వేసేసి ఆ 7ని ఇక్కడ బబుల్ చేస్తాడు, 5ని కూడా బబులింగ్ చేస్తాడు. అంటే వేసినటువంటి నంబరు ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ అవ్వకూడదని స్కాన్ చేసేటప్పుడు ఉండాలని ఈ పార్ట్ 3లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మార్క్స్ వేసి బబులింగ్ చేసుకుంటాడు. అదేవిధంగా ఇది సీరియల్ నెంబర్ ఎంత, బండిల్ సీరియల్ నెంబర్ ఎంత వేస్తారు. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో తప్పు దొరకకూడదు కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయో దీన్ని పక్కనే మళ్ళీ రాస్తారు. కంట్రోల్ బండిల్ నెంబర్ అంటే మీకు తెలియదు, అది ఎగ్జామినర్ దగ్గర ఉంటుంది. ఆయనకి ఈ మొత్తం కలిపి ఒకటి ఇస్తారు కాబట్టి అది ఆయన చూసుకుంటారు, కంట్రోల్ బండిల్ నెంబర్ అనేది. ఇది కూడా మీకు సంబంధం లేదు. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 75 వచ్చినాయి అని అక్కడ వేసాం కదా, ఇక్కడ దీన్నే మళ్ళీ ఇక్కడ కూడా వేయడం జరుగుతుంది. 75 అని వేసి మళ్ళీ ఇక్కడ నంబర్స్ కాదు వర్డ్స్లో కూడా రాస్తారు. అంటే ఎగ్జామినేషన్ ఎంత జాగ్రత్తగా పేపర్ కరెక్షన్ జరుగుతుందంటానికి ఉదాహరణ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో 3 సార్లు వస్తుంది టోటల్. చూడండి, ఇక్కడ పార్ట్ బిలో టోటల్ వేసినాం, పార్ట్ 3లోనైతే 3 సార్లు టోటల్, 2 సార్లు టోటల్ వేసినాం. ఇక్కడ టోటల్ వేసినాం, దాన్ని మళ్ళీ బబులింగ్ చేసినాం, మళ్ళీ ఇక్కడ టోటల్ వేసి దాన్ని వర్డ్స్లో రాసినాం. ఎవరెవరు ఈ పేపర్ కరెక్షన్ చేశారన్నది కూడా సిగ్నేచర్స్ పెట్టి ఉంటాయి. ఇంత జాగ్రత్తలు తీసుకొని మీ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా కాన్ఫిడెంట్గా రాయండి. మీరు మొదటి రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఆటోమేటిక్ క్లారిటీ వస్తుంది. ఇంకా ఏది డౌట్ వచ్చినా మీరేం భయపడాల్సిన పని లేదు. ఎగ్జామినర్ ఇన్విజిలేటర్ ఎవరైతే హాల్లో ఉంటారో అతన్ని అడగటం ద్వారా మీకు ఏ సమస్య వచ్చినా క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఓఎంఆర్ షీట్ని అయితే మీ అందరికీ ముందే నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళకముందే చూపించాను. అది ఒక సంతోషంగా ఉంది. మీకు అందరికి కొంత టెన్షన్ అనేది రిలీఫ్ వస్తుందని ఆశిస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. 10th క్లాస్కి సంబంధించిన వీడియోసే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామర్, వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ మన దాంట్లో ఉన్నాయి. వీటిని ఫాలో అవుతూనే ఉండండి. మీరు 10th అయిపోయింది కదా అని మీకు సంబంధం లేదని కాదు, అన్ని రకాలైనటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియోస్ మనం పెడతా ఉన్నాం. ఈ వీడియోను ఉపయోగించుకొని అందరూ బెనిఫిట్ అవుతారని, యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.